పార్లమెంట్ సమావేశాలు 6వ రోజు జరగనున్నాయి. నీట్ పేపర్ లీకేజ్ పై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో శుక్రవారం సభలో గందరగోళం చెలరేగింది. ఇవాళ మరోసారి ప్రతిపక్షాలు నీట్ అంశాన్ని లేవనెత్తుతున్నాయి. దీంతో పాటు అగ్నిపథ్ పథకంలో మార్పులు, నిరుద్యోగం తదితర అంశాలపై సభలో చర్చ జరపాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇవాల్టి నుంచి అమల్లోకి వచ్చిన 3 కొత్త క్రిమినల్ చట్టాలపై చర్చించేందుకు కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ లోక్సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. నీట్ అంశంపై చర్చించాలని ఎంపీ మాణిక్ ఠాగూర్, నీట్, నెట్, ఎన్టీఏ వైఫల్యం, పేపర్ లీక్ల కేసులపై చర్చించాలని కేసీ వేణుగోపాల్ వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఉభయ సభల్లో చర్చ జరగాల్సి ఉంది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్. రాష్ట్రపతి ప్రసంగానికి తీర్మానంపై చర్చకు లోక్సభ 16 గంటల సమయాన్ని కేటాయించింది. రాజ్యసభలో 21 గంటలు కేటాయించారు. నీట్ ప్రశ్నపత్రాల లీకేజీపై చర్చకు కేంద్రం సిద్ధంగా ఉందని, మొదట రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరపాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కోరారు. రేపు ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతి ధన్యవాద తీర్మానంపై ప్రసంగిస్తారు. లోక్సభ సమావేశాలకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, బలరాం, పార్లమెంటు సమావేశాలు 6వ రోజుకు చేరాయి. ఈ రోజు కూడా పార్లమెంట్లో నీట్ అంశంపైన చర్చకు విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఇండియా కూటమికి సంబంధించిన ఎంపీలు ఇటు ఉభయ సభల్లో కూడా వాయిదా తీర్మానాలు ఇవ్వడం జరిగింది. లోక్సభలో ప్రధానంగా కాంగ్రెస్ ఎంపీలు మనీష్ తివారీ, మాణిక్ ఠాగూర్, అలాగే కేసీ వేణుగోపాల్ వాయిదా తీర్మానం ఇవ్వడం జరిగింది. మనీష్ తివారీ ప్రధానంగా ఈ నూతన చట్టాలు, నేర చట్టాలకు సంబంధించి ఈ రోజు నుంచి అమల్లోకి రావడం జరిగింది. సో ఆ అంశంపైన చర్చకు, ఆ చట్టాల అమలుకు సంబంధించిన అంశంపై చర్చ జరపాలని చెప్పి లోక్సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. అలాగే మాణిక్ ఠాగూర్ నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ అంశంపై చర్చ జరపాలని, అలాగే కేసీ వేణుగోపాల్ నీట్, అలాగే నెట్, అలాగే ఎన్టీఏ వైఫల్యాలపైన లోక్సభలో చర్చ జరపాలని చెప్పి వాయిదా తీర్మానాలు ఇవ్వడం జరిగింది. అలాగే మరి కాసేపట్లో పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమికి సంబంధించిన ఎంపీలంతా కూడా నిరసన తెలియపరచబోతున్నారు. దర్యాప్తు సంస్థల్ని కేంద్రం దుర్వినియోగం చేస్తుండడం, అలాగే సుప్రీంకోర్టుకి ఇటు లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి దర్యాప్తు సంస్థలు తప్పుడు సమాచారాన్ని ఇవ్వడాన్ని ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ వ్యతిరేకిస్తుంది. ఖర్గే నివాసంలో మొన్న జరిగిన విపక్ష కూటమి సమావేశంలో ఈ దర్యాప్తు సంస్థల దుర్వినియోగానికి సంబంధించి నిరసన తెలపాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా 10:30 గంటలకు మరి కాసేపట్లో పార్లమెంట్ ఆవరణలో విపక్ష పార్టీలకు సంబంధించిన ఎంపీలంతా కూడా ఈ దర్యాప్తు సంస్థల దుర్వినియోగాన్ని నిరసిస్తూ ఆందోళన చేయబోతున్నారు. అలాగే పార్లమెంట్ లోపల, ముఖ్యంగా లోక్సభలో ఈరోజు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం పైన చర్చకు తీర్మానిస్తూ అనురాగ్ ఠాకూర్, మాజీ కేంద్ర మంత్రి, తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. దాన్ని బన్సూరి స్వరాజ్, న్యూఢిల్లీ ఎంపీ బలపరచబోతున్నారు. అయితే ఈరోజు లోక్సభలో ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చ జరపాలని చెప్పి కేంద్రం భావిస్తుంది. 16 గంటల సమయాన్ని లోక్సభలో, అలాగే రాజ్యసభలో 21 గంటల సమయాన్ని కేటాయించడం జరిగింది. ఇప్పటికే రాజ్యసభలో మొన్న శుక్రవారమే ఇటు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం పైన చర్చ ప్రారంభమైంది. కానీ ఇటు విపక్షాల ఆందోళనతో రాజ్యసభ నుంచి వాళ్ళు వాకౌట్ చేశారు. సో ఈరోజు రాజ్యసభలో కూడా ఈ నీటి వ్యవహారం పైన మరోసారి వాయిదా తీర్మానాలు ఇవ్వడంతో ఈ రోజు కూడా గందరగోళం నెలకొనే అవకాశం ఉంది. ఇటు లోక్సభలో కూడా ఇప్పటికే వాయిదా తీర్మానాలు ఇచ్చారు కాబట్టి, అయితే ఎటువంటి వాయిదా తీర్మానాలకు కూడా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ ముగిసేంత వరకు కూడా అలో ఉండదు అని చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ చెప్తున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి చర్చకు కేంద్రం సిద్ధంగానే ఉంది. కానీ మొదట రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం పైన చర్చకు ముందుకు రావాలి అని విపక్షాలని కోరుతున్నారు. ఖచ్చితంగా దీనిపైన చర్చ జరిపేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది అని చెప్పి కేంద్ర విద్యాశాఖ మంత్రి చెప్తున్నారు. సో రేపు లోక్సభలో ప్రధాని సమాధానం ఇవ్వబోతున్నారు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం పైన. అలాగే ఎల్లుండి 3వ తేదీన ఇటు రాజ్యసభలో ఆయన సమాధానం ఇవ్వబోతున్నారు. సో ఒకవేళ సభ్యులు సహకరించకపోతే వారిపైన సస్పెన్షన్ వేటు వేసైనా సరే సభను ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనలో కేంద్రం ఉంది. ఒకవేళ అదే జరిగితే కనుక ఇంకా నిరసనలు మిన్నంటే అవకాశం ఉంది. ప్రజా సమస్యలపైన కేంద్రం చర్చకు సిద్ధంగా లేదంటూ విపక్షాలు ఆందోళన చేసే అవకాశం ఉంది. కాబట్టి సో ఈ పార్లమెంట్ 18వ లోక్సభకు సంబంధించిన పార్లమెంట్ ప్రత్యేక తొలి సమావేశాలే ప్రమాణ స్వీకార కార్యక్రమాలకు సంబంధించి కేవలం రాష్ట్రపతి ప్రసంగానికి మాత్రమే ఈ సెషన్లో షెడ్యూల్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ జూలై 22న మళ్ళీ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు కాబట్టి అప్పుడు ఫుల్ ఫ్లెడ్జెడ్గా సెషన్ జరగబోతోంది. సో ఆలోపే విపక్షాలు, ముఖ్యంగా ఎల్ఓపిగా రాహుల్ గాంధీ ఎంపిక నేపథ్యంలో ఆయన కూడా చాలా హుందాగా సభలో వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. సో ఐక్యంగా ఇండియా కూటమి అంతా కూడా ఒకే అంశాన్ని పార్లమెంట్లో పట్టుపడుతుండడం, 233 మందికి పైగా ఎంపీలు ఒక అంశాన్ని డిమాండ్ చేస్తున్నప్పుడు అధికార పక్షం ఏ విధంగా దీన్ని పరిగణలోకి తీసుకోలేదని చెప్పి హాట్గా ఈ పార్లమెంటు సమావేశాలు అనేవి జరగబోతున్నాయి. శుక్రవారం వాయిదా తర్వాత మళ్ళీ ఈరోజు 11 గంటలకి పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభమవుతాయి. అయితే ఈ
రోజైనా విపక్ష సభ్యులు డిమాండ్కి కేంద్రం ఎటువంటి సమాధానం ఇస్తుంది. సో చర్చకు సిద్ధంగా ఉన్నామంటున్నారు, కానీ అది రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం తరువాత మేము చర్చ చేస్తామంటున్నారు. కానీ విపక్ష సభ్యులు మాత్రం విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశం కాబట్టి సో మొదట నీట్ అంశం పైన చర్చ జరపాలని, అలాగే ఇటు అగ్నిపథ్ సంబంధించిన స్కీమ్తో పాటుగా ఈ నూతన చట్టాలు, అలాగే ద్రవ్యోల్బణం, ఇతర ప్రజా సమస్యలపైన కూడా చర్చకు విపక్షాలు పట్టుబట్టే అవకాశం ఉంది. సో చూడాలి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది, అలాగే ఇరు సభలకు సంబంధించిన సభాపతులు విపక్షాల వాయిదా తీర్మానాలకు ఏ విధంగా స్పందిస్తారని కూడా మనం వేచి చూడాలి. బలరాం గోపి, అంటే ఉభయ సభలు సజావుగా సాగే విధంగా అధికార పార్టీ ఎటువంటి ప్రతివ్యూహాలతో ముందుకు వస్తోంది సభ ముందుకు? ఎస్, సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని చెప్పి ఇటు అధికార పక్షం కన్నా ముందు స్పీకర్, లోక్సభ స్పీకర్ విపక్ష పార్టీలకు సంబంధించిన పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్లను పిలిచి ముఖ్యంగా సర్ది చెప్పే అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రాహుల్ గాంధీ కానీ ఇతర ఇండియా కూటమికి సంబంధించిన పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్స్ కానీ పార్లమెంటరీ పక్ష నేతలు కానీ ఖచ్చితంగా ఈ అంశంపై చర్చ జరగాలి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో భాగంగా స్వల్పకాలిక చర్చను దీనిపైన చేపట్టి ముందు దానికి సమాధానం ఇవ్వాలి కేంద్ర మంత్రి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో రాష్ట్రపతి ప్రసంగానికి మాత్రమే ధన్యవాద తీర్మానం పైన అంశాన్ని కూడా ప్రస్తావించవచ్చు. కానీ పూర్తిగా ప్రత్యేక చర్చను ఇటు ఇండియా కూటమికి సంబంధించిన ఎంపీలు కోరుకుంటున్న పరిస్థితి ఉంది. సో చూడాలి, ముఖ్యంగా సభ సజావుగా జరిగేందుకు వారు సహకరించాలి అని అయితే సభాపతులు ఇటు రాజ్యసభ చైర్మన్ కానీ లోక్సభ స్పీకర్ కానీ కోరుతున్నారు. కానీ వారికి మాత్రం వారు ససేమిరా అంటూ వెళ్ళి నిరసన తెలుపుతున్న పరిస్థితి కూడా ఉంది. అధికార పక్షం నుంచి కూడా ఇటు ముఖ్యంగా ఉదయం పార్లమెంటు సమావేశానికి ముందు ఆల్ పార్టీ లీడర్స్ని పిలిచి స్పీకర్ కార్యాలయంలో సమాచారం ఇవ్వడం జరుగుతుంది. సో బీఎస్సీ సమావేశానికి సంబంధించి ఇప్పటివరకు బిజినెస్ కేవలం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మాత్రమే లిస్ట్ అయి ఉంది, మిగతా ఏ బిజినెస్ కూడా లేదు. కాబట్టి సో ముఖ్యంగా విపక్ష సభ్యులు ఎంత మేరకు ఈరోజు సభా సమయానికి సహకరిస్తారని మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో ప్రభుత్వ పరంగా సభకు సహకరించాలి, చర్చలకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి అయితే కేంద్రం చెప్తుంది. కానీ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ తరువాత మేము చర్చకు సిద్ధమని కేంద్రం ఉంటుంది. కానీ మొదట ప్రజా సమస్యలపైన చర్చించాలని చెప్పి ఇండియా కూటమికి సంబంధించిన ఎంపీలంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ గోపి.